శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు అనే 5 కాండలు పూర్తి చేసాం. 6వదైన యుద్ధకాండలు కూడా 31 సర్గలు పూర్తి చేసి 32వ సర్గలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అథవా నశ్యతి ప్రజ్ఞా ప్రాజ్ఞస్యాపి సతస్తవా సచచ్చేనం యథా కాలో పచచ్చేనం యథా కాలో భూతానాం ప్రభవోహ్యయం. సీతమ్మ రాముణ్ణి చూసి విలపించడం అనే ఘట్టంలో ఉన్నాం. మాయా రాముడి తలను తయారు చేయించాడు విద్యుజ్జుహుడు అనే రాక్షసుడితోటి రావణాసుడు. దాన్ని తీసుకొచ్చారు, అమ్మకు చూపించారు. అమ్మ విలపిస్తుందన్నమాట. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. ఆ ఘట్టంలో అయ్యో, నీ బుద్ధి నశించి ఉంటుంది. ఆ సమయంలో నిద్రావశుడువై మృతి చెందావు నువ్వు. సకల ప్రాణులకి కారణమైన కాలం నిన్ను కూడా పక్వం చేసేసింది. అదృష్టం మృత్యుమాపన్నగా కస్మాత్వం నయశాస్త్రవిత్ వ్యసనానాముపాయజ్ఞ కుశలో హ్యపి వర్జనే. నీతి శాస్త్రం బాగా తెలిసిన నువ్వు కూడా ఎలా మృత్యుని పొందావు. ఎన్నో ఉపాయాలు తెలిసిన నీవు కష్టాల్ని దాటడానికి సమర్థుడివి కదా. ఇలా ఎలా నువ్వు చనిపోయావు. నాథ తథాత్వం సంపరిషజ్య రౌద్రాయాత్రిండుశంసయ కాలరాత్య మమాచ్చిజ్యాహృతయ కమలలోచన. పద్మనేత్రాలు గలవో రామ, భయంకరురాలు, చాలా క్రూరురాలు అయిన మృత్యుదేవతని నీ విధంగా కౌగలించుకొని నా నుండి లాక్కుపోయింది కదా. ఇహ శేషే మహాబాహో మాం విహాయ తపస్వినీం ప్రియామివ సమాశ్లిష్య పృథివీం పురుషర్షభా. ఓ పురుషశ్రేష్ఠుడా, నన్ను ఉడిచి నువ్విప్పుడు భూమిని నీ ప్రియురాలుగా కౌగలించుకున్నావా. అర్చితం పతతం యత్నాద్ గంధమాల్యైర్మయాతవా ఇదంతే మత్ప్రియం వీర ధను కాంచన భూషితం. ధనస్సును పట్టుకొని ఆమె, ఇది నాకు చాలా ఇష్టమైన ధనస్సు, బంగారంతో చేయబడ్డ ధనస్సు. దీన్ని ఎప్పుడూ నువ్వు గంధంతో పూలతోటి పూజిస్తూ ఉండేవాడు. మనం ఇప్పుడు దసరా రోజున పూజిస్తాం కదా ఆయుధాలని, అలా ఎప్పుడు పూజిస్తూ ఉండేవాట తన యొక్క విల్లుని రాముడు. పిత్రా దశరథేవత్వం శశురేణ మమానఘా సర్వైశ్చ పితృభిః పార్థం మానం స్వర్గే సమాగతః. ఏ దోషాలు లేని ఓ రామచంద్ర, నువ్వు స్వర్గంలో నా మామగారు, నా తండ్రి అయిన నీ తండ్రి అయిన దశరథుణ్ణి, నీ మామగారు అయిన జనకుణ్ణి కలుసుకొని ఉంటావు బహుశా అంటూ విలపిస్తుంది. రేపు మనం 19వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.